హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా సిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదో వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెవరైనా మన ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మనకి ఒపెక్ చూడండి. ఒపెక్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. 723 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఈజ్ నాట్ కరెక్టెడ్ మ్యాచ్డ్. మనకి యూనిసెఫ్ చూసినట్లయితే న్యూయార్క్ అమ్మ, యూనిసెఫ్ న్యూయార్క్. ఒపెక్ అంటున్నాడు. ఒపెక్ చూసినట్లయితే జ్యూరిచ్ కాదు. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ డీసీ. నాటో చూసినట్లయితే బ్రసెల్స్. మీకు ఒక కోడ్ చెప్పాను ఏంటమ్మా అంటే న్యూ చిల్డ్రన్ డెవలప్మెంట్ పాపులేషన్ ఫండ్ అని. న్యూ అంటే న్యూయార్క్, చిల్డ్రన్ అంటే యూనిసెఫ్, నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే యుఎన్డిపి, పి అంటే అంటే పాపులేషన్ ఫండ్. ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడున్నాయి అంటే న్యూయార్క్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ చూసినట్లయితే మనకి ఐఎంఎఫ్, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కలిపి ఎక్కడ ఉంటాయంటే వాషింగ్టన్ డీసీలో ఉంటాయమ్మా. నాటో చూసినట్లయితే ఫుల్ ఫామ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంటుందో బ్రసెల్స్. మనకి ఒపెక్ చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది అంటే వియన్నా ఆస్ట్రియాలో ఉంటాయమ్మా. వియన్నా ఆస్ట్రియాలో ఉంటాయి. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ నాట్ కరెక్ట్ అంటున్నాడు. ఒకసారి ఇచ్చిన ఆర్గనైజేషన్ యొక్క ఇన్ డీటెయిల్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఒకసారి చూడండి. యునిసెఫ్ ఫుల్ ఫామ్ చూడండి. యునైటెడ్ నేషన్స్. ఇది కూడా అడుగుతున్నాడు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అమ్మ. ఇది 1946లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమ్మ. నెక్స్ట్ ఒపెక్ చూసినట్లయితే ఫుల్ ఫామ్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అమ్మ. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1960లో ఫామ్ అయింది. నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వియన్నా ఆస్ట్రియాలో ఉన్నాయమ్మా. అయితే వియన్నా ఆస్ట్రియాలో మరికొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వరల్డ్ బ్యాంక్ చూసినట్లయితే 1944లో ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే వాషింగ్టన్ డీసీ, యునైటెడ్ స్టేట్స్ అమెరికా. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చనే. ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్ హెడ్గా ఉన్నది ఎవరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. తర్వాత నాటో యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమ్మ. 1949లో ఫామ్ అయింది. ఇది ఎక్కడంటే బ్రసెల్స్, బెల్జియం. విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఒపెక్. ఏది అంటే ఒపెక్లో మెంబర్ కాదు అని అడుగుతున్నారు. మనకి కెన్యా అనేది మెంబర్ కాదమ్మా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒపెక్ చూసినట్లయితే ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1960లో ఫామ్ అయింది. ఒపెక్ అనేది 1960లో ఫామ్ అయింది. సో ఇక్కడ కెన్యా అనేది కంట్రీ అందులో కాదు, ఒపెక్లో మెంబర్ కాదు. ఒపెక్ ఈజ్ అనే యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అమ్మ. ఇట్ ఈస్ a permanent intergovernmental organization created the Baghdad Conference September 1960 by Iran, Iraq, Kuwait, Saudi Arabia, Venezuela. చూసినట్లయితే ఇరాన్ అమ్మ, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనిజులా, ఆస్ట్రియా. కరెంట్లీ ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ ఉన్నాయమ్మా ఒపెక్లో. కెన్యా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది OPEC. OPEC is a cartel that aim managed to supply of oil in the world market and affects the price oil in the world market. సో ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుండి అడుగుతున్నాడు క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఒపెక్. ఒపెక్ గురించి చూసినట్లయితే వియన్నాలో ఉందని ఇప్పుడు మాట్లాడుకున్నాం. వియన్నా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. జ్యూరిచ్, బ్రసెల్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ హెడ్ క్వార్టర్స్ యొక్క ఆర్గనైజేషన్స్. ఒపెక్ ఫుల్ ఫామ్ చూసినట్లయితే అదే ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. బ్రెజిల్, జపాన్, డెమోక్రటిక్ కాంగో, ఇండియా. ఇక్కడ చూసినట్లయితే మనకి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనేది కంట్రీ, అందులో మెంబర్ కంట్రీ. ఆప్షన్ సి. నెక్స్ట్ చూసినట్లయితే హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్
ఆల్గోపాలిస్ట్స్ చూసినట్లయితే మనకు ఒపెక్ అమ్మ, ఒపెక్. ఇక్కడ మనకి ఇది ఒపెక్ సంబంధించి. ఇక రిమైనింగ్ క్వశ్చన్స్ ఐఎల్ఓ చూసినట్లయితే ఐఎల్ఓ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అమ్మ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి 1919లో ఫామ్ అయిందమ్మా. ఈ 1919 గుర్తురాగానే మనకు బాగా ఇంపార్టెంట్ ఒక నాలుగు ఇన్సిడెంట్లు జరుగుతాయమ్మా. రౌలట్ చట్టం జరుగుతుంది, జలియన్ వాలాబాగ్ జరుగుతుంది, మాంటింగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ జరుగుతాయి, ఇంకొక సత్యాగ్రహాలు జరుగుతాయి. మనకి గాంధీజీ 1919లో జరిగిన 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్రెడీ హిస్టరీలో ఇవి చెప్పడం జరిగిందమ్మా. ఐఎల్ఓ ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇది స్పెషలైజ్డ్ ఏజెన్సీ బై ద యునైటెడ్ నేషన్స్. ఇట్ ఈస్ ట్రిప్లెట్స్ యూనియన్ ఏజెన్సీ. చూసినట్లయితే ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 187 మెంబర్ కంట్రీస్ ఉన్నాయమ్మా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందమ్మా. జెనీవా, స్విట్జర్లాండ్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాజ్ ఫౌండెడ్. ఎప్పుడు మనకి ఇది ఫామ్ అయింది అంటే మనం 1919 ఇందులో చూసినట్లయితే 28 జూన్ 1919 అమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యుఎన్ ఏజెన్సీ ప్రమోట్స్ ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్. ఏదైనా ఇంటర్నేషనల్ లేబర్ రైట్స్ని ప్రమోట్ చేస్తుందంటే మనకి ఐఎల్ఓ ప్రమోట్ చేస్తుందమ్మా. ఐఎల్ఓ అనేది ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాబట్టి అదే ప్రమోట్ చేస్తుంది. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఐఎల్ఓ? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి జెనీవా, స్విట్జర్లాండ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నాటో యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అమ్మా. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎక్కడుంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూసినట్లయితే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆల్సో కాల్డ్ నార్త్ అట్లాంటిక్ ఎలియన్స్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఎలియన్స్ అమ్మ. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. నాటో అనేది ఒక మిలిటరీ ఎలియన్స్ అమ్మ బిట్వీన్ 27 యూరోపియన్ కంట్రీస్, 2 నార్త్ అమెరికన్ కంట్రీస్, 1 యూరేషియన్ కంట్రీస్ అమ్మ. ద ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ దట్ వాజ్ సైన్డ్ 4th April 1919 అమ్మ. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్ చూసినట్లయితే మనకి బ్రసెల్స్లో ఉంటుందమ్మా. రీసెంట్లీ ఫిన్లాండ్ అనేది బికమ్ 31st కంట్రీ ఇన్ ద నాటో అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది నాటో? నాటో యొక్క హెడ్ క్వార్టర్ చూసినట్లయితే బ్రసెల్స్ అమ్మ. ఆప్షన్ సి బ్రసెల్స్, బెల్జియం. నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ నాటో? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఇది ఒక మిలిటరీ ఎలియన్స్ అమ్మ. ఇది ఒక మిలిటరీ ఆర్గనైజేషన్ కాబట్టి ఆప్షన్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ ఎలియన్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా నాట్ ఏ మెంబర్? ఎందులో మెంబర్ కాదు అంటున్నారు? చూసినట్లయితే నాటోలో మెంబర్ కాదమ్మా ఇండియా. నెక్స్ట్ ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్. ఇండియా ఎందులో మెంబర్ కాదో చూసినట్లయితే ఎస్సీఓ అంటే శాంఘై కోఆపరేషన్లో మెంబర్ కాదమ్మా. యుఎన్లో మెంబర్ అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, అందులో మనకి ఇది కాదు. అదేవిధంగా G20లో మెంబర్ కాదంట. నో ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద నాటో. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది నాటో. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్సీఓ. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ G20లో మెంబర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సిచ్యువేటెడ్ ఇన్ ద వాషింగ్టన్ డీసీలో ఉన్న మనకు చూసినట్లయితే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదేవిధంగా వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. కొన్ని రిమైనింగ్ హెడ్ క్వార్టర్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీలో ఉందమ్మా. ఉంది. నెక్స్ట్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటన జర్మనీలో ఉంది. OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవా, స్విట్జర్లాండ్ ఉంది. మనకి ఏం అడిగాడు? వాషింగ్టన్ డీసీలో ఉన్నది అడిగాడు కాబట్టి మనకి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అవుతుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఎక్కడ ఉందమ్మంటే వాషింగ్టన్ డీసీలో ఉందమ్మా. వాషింగ్టన్ డీసీ. వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ ద లోన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది పర్సూయింగ్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్.
ఇది ఫామ్డ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1944లో ఫామ్ అయిందమ్మా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉంది, యూఎస్ఏలో. వెన్ వాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఫౌండెడ్ ఎప్పుడు అంటే 1946 కాబట్టి మనకి డ్యూరింగ్ ద 1944 కాబట్టి డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్ అమ్మ. సో జూలై 1944. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? ఏది మెంబర్ కాదు అంటున్నాడు మనకి. క్యూబా అనేది వరల్డ్ బ్యాంకులో మెంబర్ కాదమ్మా. 189 కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్, వేర్ క్యూబా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్. ఐబిఆర్డి అండ్ ఐడి ఆర్ ద పార్ట్. ఐబిఆర్డి చూసినట్లయితే ఇది ఐబిఆర్డి మనకి ఏమైందంటే వరల్డ్ బ్యాంక్ రూపాంతరం చెందిందమ్మా. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఫుల్ ఫామ్ చూస్తుంటే ఐబిఆర్డి ఫుల్ ఫాము. ఈ ఐబిఆర్డి అనేది తర్వాత వరల్డ్ బ్యాంక్ మారింది. ఐబిఆర్డి అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండి. అదేవిధంగా ఐడిఏ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది దేని బ్యాంక్ అంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్. దట్స్ ఇట్. ఆప్షన్ ఏమడుగుతున్నాడు, పార్ట్ ఆఫ్ ది డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వరల్డ్ బ్యాంక్లో పార్ట్ అమ్మా. ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్ వర్ ఫౌండ్ 1944. ఇన్ విచ్ సిటీ ఈజ్ ద హెడ్ క్వార్టర్? ఈ రెండింటికి ఏ సిటీ అంటే మనకి వాషింగ్టన్ డీసీ అమ్మ. ఈ రెండు ఒకేసారి ఫామ్ అయ్యాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 22 July 1944 ఇన్ ద బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అమ్మ. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారు ఈ రెండింటిని అంటే బ్రిటన్ వుడ్స్ కవలలు అని కూడా పిలవడం జరుగుతుంది. దేనంటే ఎస్పెషల్లీ ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్. అప్పుడప్పుడు 3 ఆప్షన్లు కూడా ఇస్తుంటాడు, చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఏది ఫంక్షన్ కాదు అంటున్నాడు. ఐఎంఎఫ్ ఏం చేస్తుంది అంటే మనకి ఐఎంఎఫ్ అనేది నాట్ ఏ ఫంక్షన్ కాదు అంటున్నాడు. ఇట్ ఈస్ క్రియేటింగ్ బిజినెస్ మోడల్స్ టు ఇంక్రీజ్ ద వెల్త్ ఆఫ్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. కాదమ్మా, ఏం చేస్తుందంటే మానిటరింగ్ ద ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ పాలసీ ఇట్ ఈస్ ద మెంబర్స్ కంట్రీస్. అదేవిధంగా ప్రొవైడింగ్ లోన్స్ కంట్రీస్కి, అదే ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండే లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అసిస్టింగ్ మెయిన్లీ లా అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎఫెక్టివ్లీ మేనేజ్ దర్ ఎకానమీ. ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఐఎంఎఫ్ చేస్తుందండి. బట్ అది క్రియేటివ్ ఇన్నోవేటివ్ బిజినెస్ మోడల్స్ ఏమీ చేయదమ్మా. అవి ఇండివిజువల్ కంట్రీస్ చేసుకుంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 44th చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ సపోర్టెడ్ ద నేరాంచల్ నేషనల్ వాటర్ సెట్ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ ద వాటర్ సెట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనకి వరల్డ్ బ్యాంక్ సాయం చేసిందమ్మా. నేరాంచల్ నేషనల్ వాటర్ సెట్ ప్రాజెక్ట్కి ద వరల్డ్ బ్యాంక్ has supported the Neeranchal National Watershed Project to improve the watershed management program. The objective of this project to provide the technical support of the adoption of technology outcomes for communities selected cities. మనకి ద నెంబర్ ఆఫ్ బెనిఫిటెడ్ స్టేట్స్ అండర్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఎస్పెషల్లీ మనకి వరల్డ్ బ్యాంక్ చూసినట్లయితే మనకి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, రాజస్థాన్, తెలంగాణ ఈ స్టేట్స్ బాగా వరల్డ్ బ్యాంక్ నుండి ఎక్కువగా మనకి ఈ లోన్స్ తీసుకుంటాయమ్మా. నెక్స్ట్ చూడండి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ బెటర్ నోన్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్ టు హెల్ప్ యూరోపియన్ రికవర్ ఫ్రమ్ ద డీవియేషన్ ఆఫ్ ద వరల్డ్ వార్ టు రివెస్టేషన్ ఆఫ్ ద వరల్డ్ వార్ అంటే మనకి 1944 అమ్మా. 1944 అదే చెప్తున్నాను. ఐబిఆర్డి ఫుల్ ఫాము ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వార్ II డ్యూరింగ్ ద బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ 1944. A gathering of 44 allied nations of the Second World War meant to establish the post-war global financial order, along with establishing the new global monetary policy region తీసుకున్నారు. ఎస్పెషల్లీ దీన్ని అందువల్ల ఏమని పిలుస్తారంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ఆల్సో వేర్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ ఐబిఆర్డి వర్ ఫార్మ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ కాన్ఫరెన్స్ వేర్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ అసోసియేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎస్టాబ్లిష్డ్ బై ది యునైటెడ్ నేషన్స్. ఏది అంటే బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్. ఇన్ విచ్ కాన్ఫరెన్స్ అంటే
నెక్స్ట్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కామన్లీ ఈజ్ నోన్ యాజ్ వరల్డ్ బ్యాంక్ అని పిలవడం జరుగుతుందమ్మా. వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వరల్డ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ అంటే 1944లో ఫామ్ అయిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ డిడ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్సీ అంటే మనకి 1945లో వచ్చింది. ఐఎంఎఫ్ అనేది ఎప్పుడు నుండి అంటే మనకు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంటే 1945లో రావడం జరిగిందమ్మా. ఇన్ రిఫరెన్స్ ఇంటర్నేషనల్ మానిటరీ ట్రాన్సాక్షన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐఎంఎఫ్? ఐఎంఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? మనకి ఐఎంఎఫ్ అనేది చూసినట్లయితే ఎక్కడుందంటే ఇంటర్నేషనల్ అమెరికాలో ఉందమ్మా, వాషింగ్టన్ డీసీ. వేర్ ఇస్ ద వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఈజ్ సిచ్యువేటెడ్? ఎక్కడుందంటే అమెరికాలో ఉంది, వాషింగ్టన్ డీసీలో ఉందమ్మా. నెక్స్ట్ ఏసియన్ చూసినట్లయితే ఏసియన్ యొక్క ఫుల్ ఫామ్ చూసినట్లయితే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫుల్ ఫామ్ అమ్మ. అది ఇది యొక్క ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫౌండరింగ్ కంట్రీస్ అంటున్నాడు. ఏదంటే మనకి మలేసియా. ఇక్కడ ఏసియన్లో చూసినట్లయితే మనకి మెంబర్డ్ కంట్రీస్ ఇంపార్టెంట్ అమ్మ. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏసియన్ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ మలేసియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, సింగపూర్ 1967 టు ప్రమోట్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ అమ్మ. సోషల్ ప్రోగ్రెస్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్స్. which are one of the following statement is incorrect regarding the association of South Asian nations? ఏది ఇన్కరెక్ట్ అంటున్నాడు అంటే చూడండి. ఇట్ స్టార్టెడ్ విత్ 3 ఒరిజినల్ మెంబర్స్ ఆఫ్ ద కంట్రీస్ కాదమ్మా. మనకి ఇందులో మెంబర్స్ కంట్రీస్ బోల్డ్ చాలా ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు ద ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ బికాస్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఏషియన్ ఆర్ ద ఇండోనేషియా, అదేవిధంగా మలేసియా, తర్వాత ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్. మనకి ఇంపార్టెంట్ స్టార్ అని గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇండోనేషియా, ఎం అంటే మలేసియా, పి అంటే ఫిలిప్పీన్స్, ఎస్ అంటే మనకి సింగపూర్, టీ అంటే థాయిలాండ్. ఓకేనా. ఏసియన్ ఈజ్ అ రీజనల్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ద ప్రమోట్ పొలిటికల్ అండ్ సోషల్ స్టెబిలిటీ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ది విచ్ గ్రూప్స్? ఏది మెంబర్ కాదు అంటే ఇండియాలో అంటే మనకి ఇండియాలో మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మన ఇండియా మెంబర్ కాదమ్మా. ఏసియన్లో ఫుల్ ఫామ్ చూసినట్లయితే మనకి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కన్సిస్ట్ ఆఫ్ 10 మెంబర్స్ అమ్మా. బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లాయస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం. హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జకర్తా, ఇండోనేషియా. ఎప్పుడు ఫామ్ అయిందంటే 8 ఆగస్టు 1967లో ఫామ్ అయిందమ్మా. బ్యాంకాక్, థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏసియన్ అంటున్నాడు. ఇండియా అనేది అమాంగ్ ద ఏసియన్ అంటున్నాడమ్మా. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇస్ ఏ నాట్ ఏ మెంబర్? ఏది మెంబర్ కాదంటున్నారు. ఇండియా ఇస్ ఏ నాట్ ఏ మెంబర్ అమ్మా. సో ఇందులో ఉన్న కంట్రీస్ ఇవి తామసల బ్రూ కాఫీ అని ఉంటుందమ్మా కోడ్. ఈ అంటే ఇండోనేషియా, వి అంటే వియత్నాం, తా అంటే థాయిలాండ్, మా అంటే మలేసియా, సి అంటే సింగపూర్, బ్రూ అంటే బ్రునై, కా అంటే కంబోడియా, పి అంటే ఫిలిప్పీన్స్. ఇవన్నీ కూడా మనకి ఏసియాలో ఉన్న కంట్రీస్ అమ్మా. సో ఇక్కడితో ఈ క్వశ్చన్స్ నేను కన్క్లూడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.